నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో విధ్వంస దశ దాటి వికాసము వైభవం, తొలి సంతకం నుంచే సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనకు అంకితమని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఏమరంటే 5 ఏళ్ళు విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుందని, 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా విధ్వంసం చేశారని అందరికీ తెలిసిన విషయమేనని, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా డెవలప్మెంట్ లేకుండా చేశారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారండి. అట్లాగే ఆగస్టు 15 సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర ప్రతి ఒక్కరి సంకల్పం కావాలి, అవకాశాలను ఆర్థిక శక్తిగా మారుద్దాం, దేశ నిర్మాణంలో వ్యక్తిగత విజయాలే భాగమే, 2.5 ఏళ్లలో సంక్షేమంపై 1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని, అట్లాగే అభివృద్ధికి 1.34 లక్షల కోట్లు ఖర్చు చేశామనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అప్పుల్ రీషెడ్యూల్తో 8,269 కోట్లు ఆదా చేశామని, 14 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, 11 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఏటా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. అమరావతి ప్యారడైట్ గ్రౌండ్లో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినాయండి. ఎందుకంటే అమరావతిలో జరిగిన ఈ స్వతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, అభివృద్ధి ఉండాలా, డెవలప్మెంట్ కావాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలనేది కూడా చెప్తున్నారు. అట్లాగే రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వతంత్ర వేడుకలు నిర్వహించారండి. ఎందుకంటే 5 సంవత్సరాలున్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వైపు చూడలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా నిర్వహించిన అమరావతిలోనే, ఎందుకంటే రాష్ట్ర రాజధాని అమరావతి డెవలప్మెంట్ దిశగా స్వాతంత్ర వేడుకలు కూడా అమరావతిలో నిర్వహించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ప్రపంచాన్ని గెలుద్దాం, ఎన్నికల్లో డబ్బులు తీసుకోవడం మానేయలేమా, నాయకులు 2,000 ఇస్తే 2 లక్షలు సంపాదించుకుంటారు, మాకు నీతి ఉంది, డబ్బులు తీసుకోబోమని చెప్పండి, స్త్రీశక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారంటే, డెవలప్మెంట్ కావాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందాలనేది కూడా చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, దేశం భవిష్యత్తు బలం యువతదే, మార్పు తీసుకురావాలనే తపన ఉండాలి, వ్యవస్థలో తప్పుంటే సరిచేయడమే లక్ష్యం కావాలి, వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఏపీది బలమైన పాత్ర, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. అట్లాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ డెవలప్మెంట్ కావాలా, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలనేదే వీళ్ళు కోరుకుంటున్నారండి. చూసుకుంటా పోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పతాక ఆవిష్కరణకు దూరంగా ఉన్నాడంట. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా మొక్కుబడి తంతు పదవి పోయాక వరుసగా 3వసారి కూడా జెండా ఎగరేయలేదనేది కూడా తెలుస్తుందండి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ విధ్వంసం నుంచి వికాసం నుంచి వైభవం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారండి. సుచరిత నుంచి స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుందని తెలిపారు. స్వర్ణాంధ్ర సాధన సంకల్పాన్ని 5.5 కోట్ల మంది ఆంధ్రులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం అమరావతిలోని ప్యారడైట్ గ్రౌండ్లో ఘనంగా జరిగిన 80వ స్వాతంత్ర వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారండి. మూవెన్నెల జెండాను సీఎం ఎగరవేశారు. అనంతరం పోలీసు దళాల నుంచి గౌరవవందనం కూడా చంద్రబాబు నాయుడు గారు స్వీకరించారండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, డెవలప్మెంట్ కావాలా, ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ కావాలా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఏమిటంటే మెగా డిఎస్సి అడ్డంకులు సృష్టించిన మేము మెగా డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేశామని, ఇంకా ఏటా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని, ఇప్పటికే 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని, యువత ప్రతిభకు అవకాశమే అద్దని చంద్రబాబు నాయుడు గారు
చెప్పారండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ వికసిత భారత్లో ఏపీది కీలక పాత్ర కావాలనేది కూడా చంద్ర పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకంటే త్వరలో ఎలుగుంట కళ సాకారం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అలాగే పరిస్థితి చూసుకుంటా పోతే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చామని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యమని, 24 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదిరాయని, వీటితో 14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, వాటి ద్వారా 11 లక్షల ఉద్యోగాలు వస్తాయని, ఏడాదిలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికే వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే మొదటిసారి ఈ వేడుకలు అమరావతిలో నిర్వహించారు. అలాగే ఆ అమరావతిలో ఈ స్వాతంత్ర జరిగిన వేడుకల్లో కూడా రైతులు ఎక్కువ పాల్గొన్నారు. రైతులు ప్లస్ యువత వీళ్ళకి ఈసారి అవకాశం ఎక్కువ ఇచ్చారు. ఎందుకంటే భూముల త్యాగాలను అమరావతికి రైతులు ఇచ్చిన భూముల త్యాగాలను మర్చిపోలేమని, అందుకనే రైతులకు ప్రతి ఒక్క కార్యక్రమంలో రైతులకు అవకాశాలు ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారండి. అట్లాగే అమరావతి డెవలప్మెంట్ అయితే పెట్టుబడులు ఎక్కువ వస్తాయని, ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్ర శాశ్వత రాజధాని ఉంటుందనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ భవనాలను సందర్శకుల కోసం తెరవడంతో వాటిని చూసేందుకు తరలి వచ్చారండి జనం. అట్లాగే అమరావతిలో ఆ పెట్టుబడులు కానీ ఆ బిల్డింగ్లు చూసేదానికి కూడా జనం రాష్ట్రం నాలుమూలల నుంచి కూడా అమరావతి వైపు చూస్తున్నారు. అమరావతిలో ఏం వర్క్ నడుస్తుంది, అసెంబ్లీ భవనాలు, అట్లాగే హైకోర్టు భవనాలు, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్లు, ఇంకా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల భవనాలు చూసేందుకు జనాలు విపరీతంగా కూడా అమరావతికి వస్తున్నారు. కాబట్టి ఈ వికసిత్ భారత్లో ఏపీది కీలక పాత్ర కావాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటున్నారండి. ఎందుకంటే మహిళా సాధికారత కోసం కూటమి ప్రభుత్వము కృషి చేస్తుందని, స్వయం బ్రాండ్ పేరిట వారి ఉత్పత్తులను మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని, ఏపీలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం ద్వారా పెట్టుబడులు సాధిస్తున్నామని, వారసత్వంగా వచ్చిన ఆస్తులు భూమిపై హక్కులు కాపాడేలా రెవెన్యూలో సంస్కరణలు తెచ్చామని, రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని, ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగాన్ని బలోపేతం చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారండి, ఆంధ్రప్రదేశ్ వికాసం వైభవం డెవలప్మెంట్ చేస్తున్నాం, అభివృద్ధి చెందాలా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది విధ్వంస దశ దాటి వికాసం వైభవం తొలి సంతకం నుంచే సంక్షేమ అభివృద్ధి సుపరిపాలనకు అంకితం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర ప్రతి ఒక్కరి సంకల్పం కావాలనేది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారండి. అలాగే అమరావతిలో ఉండే భవనాలను చూడడానికి ప్రజలు విపరీతంగా రావడం, అమరావతిలో రాజధాని ప్రాంతాన్ని సందర్శనకు జనాలు రాష్ట్రం 4 మూలల నుంచి రావడంతో కూడా అమరావతి ఇవ్వద్దు కలకలలాడుతూ ముందుకు వెళుతుందండి. ఒక పక్క డెవలప్మెంట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాష్ట్ర రాజధానికి ఒకే రాజధాని అంటూ అమరావతి డెవలప్మెంట్కు నడుం కట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.